మన పొరుగు దేశం నేపాల్ కొత్త గవర్నమెంట్ బిహేవియర్ చూస్తుంటే వీళ్లకు అసలు పవర్ రాగానే ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు అని అనిపిస్తుంది. నేపాల్లో ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ మన భారత్కు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇదివరకు ఉన్న గవర్నమెంట్స్ కూడా కొంచెం అలానే ఉన్నా వీళ్ళు మరీ శృతి మించుతున్నారు. కొత్త ప్రైమ్ మినిస్టర్ ఏకంగా తన ఆఫీస్లో గ్రేటర్ నేపాల్ మ్యాప్ను పెట్టుకుని కూర్చున్నారు. మన భారతీయులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు కూడా చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే బోర్డర్లో కేవలం 63 రూపాయల కంటే ఎక్కువ వాల్యూ ఉన్న వస్తువులు తెస్తే చాలు కస్టమ్స్ ట్యాక్స్ కట్టాలంటూ కొత్త రూల్ పాస్ చేశారు. ఆఖరికి బోర్డర్లో పోలీసులు లౌడ్ స్పీకర్లు పట్టుకుని నిలబడి జనాలు తెచ్చుకునే చిప్స్ ప్యాకెట్ల మీద కూడా ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఇవి చాలా అన్నట్టు మన వాళ్ళు ఎంతో పవిత్రంగా ఫీల్ అయ్యే కైలాష్ మానసరోవర్ యాత్రను కూడా అడ్డుకుంటామని ఈ గవర్నమెంట్ స్టేట్మెంట్స్ ఇస్తుంది. ఇన్ని చేస్తున్నా సరే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ కొత్త గవర్నమెంట్ను ఆకాశానికి ఎత్తేస్తూ తెగ పొగిడేస్తున్నారు. వాస్తవానికి అక్కడ జరుగుతున్నది వేరు, సోషల్ మీడియాలో కనిపిస్తున్నది వేరు. అసలు వీళ్ళ ముచ్చట్లు వింటుంటే భలే విచిత్రంగా అనిపిస్తుంది. ప్రైమ్ మినిస్టర్ ఏమో ఒక ర్యాపర్ అట, హోమ్ మినిస్టర్ ఏమో ఒక డీజే అట. ఇదొక జడ్జిలు నడిపే గవర్నమెంట్ అని మీడియాలో తెగ న్యూస్ వస్తున్నాయి. వీళ్ళు వాళ్ళ టెంపరీ ప్రైమ్ మినిస్టర్ని ఏకంగా డిస్కార్డ్ యాప్లో సెలెక్ట్ చేసుకున్నారట. ఇక ఈ పిఎం గారు రోడ్ల మీదకు వచ్చి సినిమాలో హీరోలాగా అధికారులతో గట్టిగా గొడవ పడిపోతుంటారు. ఏకంగా మాజీ ప్రైమ్ మినిస్టర్నే అరెస్ట్ చేయించారు. విఐపి కల్చర్ మొత్తానికి చెక్ పెడతామని పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఏ యూత్ అయితే రోడ్లెక్కి ఆందోళనలు చేసి వీళ్ళను కుర్చీలో కూర్చోబెట్టిందో తీరా పవర్లోకి వచ్చాక ఆ యూత్ చేసే క్యాంపస్ పాలిటిక్స్నే బ్యాన్ చేస్తున్నారు. అసలు ఇంతకీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుపోయే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. పవర్లోకి వచ్చి కనీసం నెల కూడా కాలేదు, అప్పుడే నేపాల్ జనాలు వీళ్లకు వ్యతిరేకంగా రోడ్ల మీదకు వచ్చి ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. కరప్షన్ అంతం చేస్తామని చెప్పి హోమ్ మినిస్టర్ అయిన పర్సన్ కేవలం 26 రోజుల్లోనే తన మీదే కరప్షన్ ఎలిగేషన్స్ రావడంతో రిజైన్ చేసి ఇంటికి పారిపోయాడు. ఇదంతా చూస్తుంటే అసలు నేపాల్లో ఏం జరుగుతుంది అనే డౌట్ రాక మానదు. ముఖ్యంగా ఈ కొత్త గవర్నమెంట్ మన భారత్ మీద ఎందుకంత కక్ష కట్టింది? వాళ్ళు మనకు యాంటీగా పనిచేస్తుంటే మన దేశంలో కొంతమంది వాళ్ళని ఎందుకు నెత్తిన పెట్టుకుని మోస్తున్నారు? ఈ తెర వెనుక దాగున్న అసలు నిజాలేంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. నేపాల్ హిస్టరీలో ఎన్నో గవర్నమెంట్స్ వచ్చాయి పోయాయి, జనాలు లెక్కలు కూడా మర్చిపోయారు. ఎంతోమంది ప్రైమ్ మినిస్టర్స్ మారారు, కానీ సిస్టమ్ మాత్రం అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత 2025 సెప్టెంబర్లో పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ జరిగాయి. ఆ గొడవల్లో దాదాపు 76 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆందోళనల నుండి పుట్టుకొచ్చిందే రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ. మొన్న జరిగిన ఎలక్షన్స్లో 275 సీట్లకు గాను 152 సీట్లు కొల్లగొట్టి 1959 తర్వాత నేపాల్లో ఒకే పార్టీకి ఇంత భారీ మెజారిటీ వచ్చిన రికార్డ్ క్రియేట్ చేశారు. అలా 35 ఏళ్ల కుర్రాడు బాలెన్ షా ప్రైమ్ మినిస్టర్ కుర్చీలో కూర్చున్నాడు. ఓత్ తీసుకున్న వెంటనే జరిగిన ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే ఒక 100 పాయింట్ల ఎజెండాను పబ్లిక్కి రిలీజ్ చేశాడు. ప్రతి పనికి ఒక డెడ్ లైన్, ఆ పనికి రెస్పాన్సిబుల్ అయిన ఆఫీసర్ పేరు అనౌన్స్ చేసి పనులు ఎంతవరకు వచ్చాయో జనాలు చెక్ చేసుకునేలా ఒక వెబ్సైట్ కూడా లాంచ్ చేశారు. నేపాల్ లాంటి దేశంలో అంత అకౌంటబిలిటీ చూసేసరికి జనాలు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ కొత్త గవర్నమెంట్ రాగానే ప్రొటెస్ట్స్లో 76 మంది చనిపోవడానికి రీజన్ అయ్యాడన్న కోపంతో మాజీ పీఎం కేపీ శర్మ ఓలీని జైల్లో వేశారు. మనీ లాండరింగ్ కేసుల్లో ఇంకో మాజీ పీఎం షేర్ బహదూర్ దెబ్బా ఆయన భార్య మీద అరెస్ట్ వారెంట్లు ఇష్యూ చేశారు. వాళ్ళు నేపాల్ వదిలి ఎస్కేప్ అయితే వాళ్ళ మీద ఇంటర్పోల్ రెడ్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. 2 మాజీ ప్రైమ్ మినిస్టర్స్, ఒక మాజీ ఫారిన్ మినిస్టర్ ఇలా కేసుల్లో ఇరుక్కోవడం నేపాల్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం. సెంట్రల్ మినిస్ట్రీలో 24 నుండి 17కి తగ్గించారు. మంత్రుల కాన్వాయ్ల కోసం ట్రాఫిక్ ఆపడం కంప్లీట్గా బ్యాన్ చేశారు. 5th క్లాస్ వరకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో పూర్ పీపుల్ కోసం 10% బెడ్స్ ఫ్రీగా ఇవ్వాలన్నారు. ఇక ఎకానమీ ఫాస్ట్గా రన్ అవ్వాలని శాలరీస్ నెలకు కాకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి ఇస్తున్నారు. ఇవన్నీ వినడానికి భలే బాగున్నాయి కదా అనిపిస్తుంది. కానీ ఈ మంచి పనుల ముసుగులో మన భారత్కు వ్యతిరేకంగా ఎన్నో ప్లాన్స్ జరుగుతున్నాయి. మన దేశం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మాత్రం ఇది మనకు చాలా టెన్షన్ కలిగించే విషయమే. ఎందుకంటే నేపాల్ జనాలకు ఏది మంచిదో అది మనకు కూడా మంచిది కావాలని రూల్ లేదు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఈ వీడియో క్లిప్పులు చూసి గుడ్డిగా నమ్మేయడం కరెక్ట్ కాదు.
ఏళ్ల తరబడి మన భారత్ నేపాల్ మధ్య రిలేషన్స్ చాలా సెన్సిటివ్గా ఉంటూ వచ్చాయి. మన బోర్డర్స్ ఎప్పుడూ ఓపెన్గానే ఉంటాయి. వాళ్ళ ఎకానమీ మొత్తం మన మీద డిపెండ్ అయి ఉంటుంది. పెట్రోల్ నుండి కిరాణా సామాన్ల వరకు అన్నీ మన బార్డర్ ద్వారానే వెళ్ళాలి. బార్డర్ చుట్టుపక్కల ఉన్న ఊర్లలో అయితే మనకు వాళ్లకు పెళ్ళిళ్ళు కూడా జరుగుతుంటాయి. మన మధ్య అంత క్లోజ్ రిలేషన్ ఉంది. కానీ లోకల్ పాలిటిక్స్ కోసం అక్కడి లీడర్స్ ఎప్పుడు మన దేశం మీద నెగిటివ్గా మాట్లాడుతూనే ఉంటారు. 2020లో కేపీ శర్మ ఓలీ మన భారత్ ప్లేసెస్ను వాళ్ళ మ్యాప్లో చూపించి ఓట్లు దండుకున్నాడు. ఇప్పుడు ఈ బాలెన్ షా కూడా సేమ్ ట్రాక్లో నడుస్తున్నాడు. అసలు ఈ బాలెన్ షా మన కర్ణాటకలో ఇంజనీరింగ్ చదివాడు. కానీ కాఠ్మండు మేయర్ అవ్వగానే మన దేశం మీద నెగిటివ్గా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. తన ఆఫీస్లో ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం ఇవన్నీ నేపాల్లో ఉన్నట్టుగా గ్రేటర్ నేపాల్ మ్యాప్ తగిలించుకున్నాడు. మొన్న ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయినప్పుడు సీతమ్మ తల్లి మన భారతీయ ఆడపడుచు అని అన్నారని చెప్పి అక్కడి థియేటర్లలో మన సినిమాలను బ్యాన్ చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. బాలీవుడ్ వాళ్ళు ఎప్పుడు పాకిస్తాన్ను విలన్గా చూపిస్తున్నారని, దీనివల్ల నేపాల్, శ్రీలంక జనాలు పాకిస్తాన్ వెళ్ళాలంటే భయపడుతున్నారని ఏకంగా ఒక కామెంట్ చేశాడు. ఆ తర్వాత మన పాట్నా హైకోర్టు గట్టిగా చెప్పడంతో ఆ బ్యాన్ ఎత్తేశారు. ఆ తర్వాత 2025లో ఈ బాలెన్ షా మన దేశాన్ని టార్గెట్ చేస్తూ ఒక ట్వీట్ చేసి మళ్ళీ సైలెంట్గా డిలీట్ చేశాడు. కానీ ఆ స్క్రీన్ షాట్ వైరల్ అవ్వడంతో అతనికి మన మీద ఉన్న కోపం ఏంటో క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాక ఇవన్నీ మారొచ్చు అని కొందరు ఎక్స్పెక్ట్ చేశారు. మన పీఎం మోడీ గారు కూడా అతనికి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఒక లీడర్ క్యారెక్టర్ అతని మాటల్లో కాదు, అతను చేసే పనుల్లో తెలుస్తుంది. ఈ బాలెన్ షా విషయంలో కూడా అదే జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ కుర్చీ ఎక్కిన నెల తిరగక ముందే మన దేశం మీద డైరెక్ట్ అటాక్ స్టార్ట్ చేశాడు షా. ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పాత కస్టమ్స్ రూల్స్ బయటకు తీశాడు. మన దగ్గర నుండి 63 రూపాయల వాల్యూ ఉన్న ఏ ఐటెం తీసుకెళ్ళినా సరే కస్టమ్స్ ట్యాక్స్ కట్టాల్సిందే అని ఆర్డర్ పాస్ చేశాడు. కూల్ డ్రింక్స్, చిప్స్ లాంటి చిన్న చిన్న ఐటమ్స్ మీద కూడా ఈ ట్యాక్స్ గోలెంటని జనాలు తలలు పట్టుకుంటున్నారు. పోలీసులు ఏకంగా లౌడ్ స్పీకర్లు పెట్టుకుని మరీ బ్యాగులు చెక్ చేస్తున్నారు. బట్టలు, మందులు, కిరాణా సామాన్ల మీద ఏకంగా 5 నుండి 80% వరకు ట్యాక్స్ వేస్తున్నారు. ఒక డజను అరటిపండ్లు పట్టుకెళ్తున్న కస్టమ్స్ ఆఫీసర్స్ ఆపేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మేము పేదవాళ్ళమయ్యా, అక్కడ రేట్స్ తక్కువగా ఉంటాయని బోర్డర్ దాటి తెచ్చుకుంటే ఈ 63 రూపాయల ట్యాక్స్ ప్రాబ్లం ఏంటి, మా ఫ్యామిలీస్ ఎలా బ్రతకాలి అని అక్కడి లేడీస్ మీడియా ముందు ఏడుస్తున్నారు. దీనికి ఎగెనెస్ట్గా మధేష్ ప్రావిన్స్లో పెద్ద ఎత్తున గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే బాలెన్ షా కూడా ఆ ఏరియా వాడే. అసలు నేపాలీ జనాలు మన దగ్గర పర్చేస్ చేయడం ఆపేయడంతో సనౌలి, నౌతన్వా లాంటి మన బోర్డర్ ఊర్లలో జనాలు లేక షాప్స్ అన్నీ ఖాళీగా ఉంటున్నాయి. చిన్న బిజినెస్ చేసేవాళ్ళు, ఆటో డ్రైవర్స్, డాబా ఓనర్స్ దారుణంగా దెబ్బతిన్నారు. ఇది చాలదన్నట్టు మన వెహికల్స్ మీద కూడా కొత్త రూల్స్ తెచ్చాడు. బోర్డర్ దాటగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఇయర్లో కేవలం 30 రోజులు మాత్రమే నేపాల్లో ఉండాలి, డైలీ ఫీజులు కట్టాలి, పేపర్స్లో ఏ చిన్న తప్పున్నా వెహికల్ సీజ్ చేస్తామంటూ రెచ్చిపోతున్నారు. నేపాల్ వాళ్ళ కంట్రీ, వాళ్ళ రూల్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు, అందులో తప్పేమీ లేదు. కానీ ఏళ్ల తరబడి ఉన్న రిలేషన్స్ను పక్కన పెట్టి కావాలని మరీ దశాబ్దాలుగా వాడని రూల్స్ ఇప్పుడు తీసి మన దేశం మీద ఇలా రివెంజ్ తీర్చుకోవడం లాంటి పనులు చేయడం ఏంటి అన్నదే ఇక్కడ అసలు పాయింట్. ఈ 63 రూపాయల లిమిట్ మరీ దారుణంగా ఉందని వాళ్ళ పార్టీ వాళ్ళే ఓపెన్గా చెబుతున్నారు. వీళ్ళ యాక్షన్స్కు మన వాళ్ళు కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యారు. బోర్డర్లో ఉన్న పెట్రోల్ పంప్స్ అన్నీ నేపాల్ వెహికల్స్కు పెట్రోల్ కొట్టడం స్టాప్ చేశాయి. ఇది మన గవర్నమెంట్ ఆర్డర్ కాకపోయినా నేపాల్ కస్టమ్స్ వాళ్ళ బిహేవియర్కు లోకల్ జనాల రియాక్షన్ ఇది అని చెప్పొచ్చు. పక్కపక్కన ఉంటూ ఇలాంటి పనులు చేయడం వల్ల 2 దేశాల మధ్య అనవసరమైన టెన్షన్స్ క్రియేట్ అవుతున్నాయి. నేపాల్కు సీ రూట్ లేదు. వాళ్లకు కావాల్సిన ఫ్యూయల్ మొత్తం మన దేశం గుండానే వెళ్ళాలి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్స్ అన్నీ ఇక్కడ నుండే సప్లై అవ్వాలి. ఇప్పుడు కనుక ఈ ఇష్యూ ఇలాగే కంటిన్యూ అయితే సఫర్ అయ్యేది నేపాల్ కామన్ పబ్లిక్. 2015లో ఇలాగే బోర్డర్లో ఇష్యూస్ వచ్చినప్పుడు అక్కడ స్కూల్స్, ఫ్యాక్టరీస్ అన్నీ క్లోజ్ చేశారు. జనాలు ఏకంగా బొగ్గుల మీద కుకింగ్ చేసుకున్నారు. ప్రజెంట్ మన ఫారిన్ మినిస్ట్రీ దీని మీద డిస్కషన్స్ జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చింది. ఇది కాస్త రిలీఫ్ ఇచ్చే న్యూస్ అయినా సొల్యూషన్ దొరికే వరకు పబ్లిక్ ఇబ్బందులు పడక తప్పదు. ఇకపోతే మన 2 దేశాల మధ్య ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ల్యాండ్ డిస్ప్యూట్. కైలాష్ మానసరోవర్ యాత్ర అడ్డుకుంటామనడానికి మెయిన్ రీజన్ ఇదే. ఉత్తరాఖండ్ బోర్డర్లో ఉన్న కాలాపాని, లిపులేక్, లింపియా దురా
ఈ ఏరియాల మీద ఎప్పటి నుండో గొడవ నడుస్తుంది. 1816లో ఈస్ట్ ఇండియా కంపెనీతో జరిగిన సుగౌలి అగ్రిమెంట్ ప్రకారం కాళీ రివర్ బార్డర్ అని ఫిక్స్ అయ్యారు. కానీ ఆ రివర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అన్నదే అసలు ఇష్యూ. వరల్డ్ మ్యాప్స్ ప్రకారం లింపియా దొర దగ్గర స్టార్ట్ అవుతుందని, కాబట్టి ఆ ఏరియా మొత్తం తమదే అని నేపాల్ అంటుంది. కానీ మన వాళ్ళు మాత్రం కాళీ రివర్ కాలాపాని దగ్గర ఉన్న చిన్న ఉపనది అని, ఆ 35 కిలోమీటర్ల ఏరియా మన పితోర్గఢ్ జిల్లాకే వస్తుందని క్లియర్గా చెప్తున్నారు. బ్రిటిష్ వాళ్ళ టైం నాటి ఓల్డ్ మ్యాప్స్ పట్టుకుని ఎవరి ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు వినిపిస్తున్నారు. దీన్ని సాకుగా చూపిస్తూ నేపాల్ మానసరోవర్ యాత్రను ఆపుతామని రెచ్చగొట్టే పనులు చేస్తుంది. మన ఫారిన్ మినిస్ట్రీ ఈ ఆర్గ్యుమెంట్స్ని గట్టిగానే రిజెక్ట్ చేసింది. ఇలాంటి ల్యాండ్ గొడవల్ని కూర్చుని మాట్లాడుకోవాలి, కానీ ఇలా యాత్రలను టార్గెట్ చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. మరి మీరేమంటారు? కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.